నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్, తంత్రం, యంత్రం, మంత్రం నిపుణులు సురేష్ బాబు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రావడం అంత తేలికైన విషయం అయితే అస్సలు కాదు. సెలబ్రిటీగా రావడం అయితే అస్సలు సాధ్యమే అవ్వదు. మళ్ళీ వీళ్ళకి తొందరగా నేమ్ ఫేమ్ రావాలి అంటే అసలు ఏం చేయమంటారు? తంత్రం, యంత్రం, మంత్రం ఇలాంటి వాటిల్లో ఏదైనా పరిష్కారం తెలియజేస్తారా? అప్సరా, ఇది మీరు విని ఉంటారు, ఇటీవల బాగా పబ్లిక్ అవుతుంది. మనమే చేస్తున్నాం, ఎవరు చేయట్లేదు. ఎవరికి అంత ఇది లేదులేండి. నాలెడ్జ్ అంత బుక్ నాలెడ్జ్ గాళ్ళే ఉన్నారు మన గురువులంతా. అంత ఇది ఎవరికి లేదు. అంతా కూడా గంగిరెద్దులో చేస్తారు తప్పితే వేరే సాధన వచ్చి విద్య వచ్చిన గురువులు అయితే నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే ఇక్కడ ఏముందంటే కనుక సెలబ్రిటీలు కావచ్చు, అలానే పబ్లిక్లో ఇప్పుడు మనకి క్రికెటర్స్ ఉన్నారు, లేకపోతే ఫుట్బాలర్స్ ఉన్నారు, అంటే నేషనల్ గేమ్స్ ఆడేటువంటి వాళ్ళు, సెలబ్రిటీగా ఉండేటువంటి వాళ్ళు, ఫ్యాషన్ డిజైనర్స్, బోటిక్ రంగాలు నడిపేటువంటి వాళ్ళు, బ్యూటీ పార్లర్స్ వాళ్ళు, ప్రజలతో అనుగుణంగా ఉండేటి వాళ్ళు ఒక సెలబ్రిటీగా నిలబడేటువంటి స్థాయి ఉంటుంది. వాళ్ళ ఫేస్ చాలా అట్రాక్ట్ కావాలి. ముఖ్యంగా సెలబ్రిటీకి కావాల్సింది అంటే మాట మంచితనం కాదు, ఫేస్ చూడగానే బాగున్నారా అనిపించాలి. అంటే ప్రతి ఒక్కరు మహేష్ బాబులను, ప్రతి ఒక్కరు సమంతలని అలా కాదు. ప్రతి ఒక్కరు ఎవరికి ఉండే అందంతో వారు ఉంటారు, ఎవరికి ఉండే నేతృత్వ నాయకత్వంతో వారు ఉంటుంటారు. కానీ చూస్తే ఇలానే ఉండాలి అంటారు. ఒకప్పుడు చూడండి, మీకు సిగ్నేచర్ ఉంటుంది, ఎన్టీఆర్ సిగ్నేచర్, ఏఎన్ఆర్ సిగ్నేచర్, శోభన్ బాబు సిగ్నేచర్, ఇలా ఉంటుందన్నమాట. వాళ్ళ డైలాగ్ విన్నా, వాళ్ళ యాక్షన్ చూసినా కూడా ఇతను ఎన్టీఆర్, ఇతను ఏఎన్ఆర్ అని చెప్పుకుంటారు. ఎస్, అలాగనే ఎవరికి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. ఆ స్టైల్ ఉన్నప్పుడు కూడా రాణించేదానికి చాలా తక్కువ ఉంటుంది. అలా రాణించాలన్నా, ఆ స్టైల్ దొరకాలన్నా, ముందు ప్రజల మనసుని గెలుచుకోవాలన్నా, వారి మనసులో మైండ్లో స్థిరస్థాయిగా ఉండాలన్నా కూడా ఏం చేయాలి? ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఎన్టీఆర్ గారు లేరు, ఏఎన్ఆర్ గారు లేరు, మనం అనుకుంటున్నామా? అంటే స్థిరస్థాయిగా నిలబడిపోవాలి. అలా నిలబడాలంటే ఫేస్ అట్రాక్షన్, ఫేస్ గ్లో, ఆ ఫేస్ అనేది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. నిజమే. ఇప్పుడైతే నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు, అందంగా ఉంటే చాలు, హీరో హీరోయిన్ సెలబ్రిటీ అయిపోవడానికి ఈజీ. ఈ రోజున బ్యూటీకి సంబంధించినటువంటి హాస్పిటల్స్, కేర్ సెంటర్స్ ఒక్కొక్కళ్ళు లక్షల రూపాయలు పెడుతున్నారండి. మనం అనుకుంటాం 100,000 అనుకుంటాం, కాదు లక్షల రూపాయలు ఉన్నాయి. దానికి సంబంధించి ఇంజెక్షన్స్, ఏజ్ రాకుండా ఇంజెక్షన్స్, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఇంజెక్షన్స్, ఎవ్రీవన్ ఇంజెక్షన్స్, మెడికేటెడ్ బాడీ అంతా కూడా సర్జరీ అందంగా మారడానికి మెడికేటెడ్ అయిపోయింది. కాకపోతే అది వేరే, ఎంత చేయించుకున్నా కూడా గుర్తింపు అనేది లభ్యపడాలిగా, గుర్తింపు ఉండాలిగా. దానికి కంటూ మనకు ఒక ఫేస్ అట్రాక్షన్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది సర్జరీస్ ద్వారానో బ్యూటీస్ ద్వారానో కాదు, ఎలా ఉన్నాము అనేది కాదు, ఎంత గుర్తింపు వచ్చింది అనేది ఇంపార్టెంట్. ఆ గుర్తింపు రావడానికి మనకు కావాల్సింది వెనక శక్తి కావాలి, బలం కావాలి, ధైర్యం కావాలి, అమ్మవారి స్వామివారి యొక్క దీవెనలు కావాలి, మన పెద్దవాళ్ళు చేసుకున్న పుణ్యఫలం కావాలి. కాబట్టి ఇన్ని రకాలుగా ఉండాలి. మనం ఎంతసేపటికి బ్యూటీ పార్లర్కి వెళ్ళేసామా, రుద్దేసినామా, తోమేసినామా, సర్జరీ చేయించుకున్నామా కాదు. చేయించుకున్న వాళ్ళు ఎంతమంది గుర్తింపు వచ్చింది? అస్సలు ఒక్కోసారి అనిపిస్తుంది, ఒక కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నట్టు పిల్లకాయలను చూసినప్పుడు ఎంత అందంగా ఉన్నారు, వీరు ఎందుకు హీరోయిన్గా రాలేకపోతున్నారా అనిపిస్తుంది. కానీ హీరోయిన్లు అంత అందంగా ఉంటారా అండి? కొంతమంది చెప్తాను మామూలుగా, ఎవరో ఒకరికి నచ్చిన ఒక మూడు నచ్చరు కదా. కాకపోతే ఇక్కడ ఏంటంటే మన ఫేస్ అట్రాక్షన్, మనకు ఒక పాజిటివిటీ, గుర్తింపు రావాలంటే మనలో లోపల కూడా పాజిటివిటీ ఉండాలి. ఆ పాజిటివిటీ రావాలంటే ఏం చేయాలంటే కనుక ఖచ్చితంగా అమ్మవారి యొక్క స్వరూపం, అమ్మవారి దీవెన, అమ్మవారి సాధన, అమ్మవారి దీక్ష తీసుకోవాలి. దీనికి కూడా దీక్ష ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. సెలబ్రిటీగా మారేందుకు కాదు, ఆ సెలబ్రిటీకి నిలదొక్కునేందుకు, ఆ ఫేస్ అలానే ఉండేందుకు, మన ఆకర్షణ జనాల్లో పడేటందుకు, జనాల గుండెల్లో పదిలంగా ఉండేందుకు, వారి యొక్క మనసులో మనము స్థితిలంగా ఉండేందుకు కూడా దేవుని అనుగ్రహం కావాలి, ఖచ్చితంగా కావాలి. అలాంటిది మనకి కేరళలో కొట్టాయం నుంచి ఊటీకి వెళ్ళేటువంటిది ఒక రూట్ ఉంటుంది, ఘాట్ రూట్ అనమాట. మొత్తము కొండలే ఉంటాయి, కొండలు ఘాట్ రూట్ ఉండేది. వర్షం బాగా పడితే ఆ రూట్లో వెళ్ళలేము. అక్కడ కియా మాత అని ఉన్నారు, ఒక వనం ఉంటుంది అనమాట. మనకి ప్లాస్టిక్, రబ్బరు, టైర్లు తయారు చేస్తారు. ఆ చెట్లు ఉంటాయి అక్కడ, దానికి సబ్క్యూట్ చెట్లే కియా. మన దగ్గర మాలలు ఉంటాయి, కియా మాల, ఆ చెట్లు ఉంటాయి అన్నమాట. అక్కడ కియా అమ్మవారని ఉంటారు, చెట్టు కింద వనం. అక్కడ కొంతమంది సెలబ్రిటీలు కాదు, ఇప్పుడు సెలబ్రిటీలు సీఎంలు అయ్యారు కొన్ని రాష్ట్రాల్లో, మీకు దక్షిణాదిన. వారి కోసం కొంతమంది దీక్ష తీసుకున్నారు. అక్కడ వాడు సీఎం అవ్వాలని చెప్పి అక్కడ దీక్ష తీసుకున్న కాలం ఉంది, పేరుని చెప్పకూడదు. అయితే ఇక్కడ ఏమవుద్దంటే కనుక అక్కడ వారు దీక్ష తీసుకున్నారు. ఆ దీక్ష తీసుకోవడం వల్ల ఏజ్ కనపడదు, అందం ఎప్పుడు అలానే ఉండిపోద్ది, జనాలు అట్రాక్షన్ ఉండిపోద్ది. సో వారు సీఎంఏ కాదు, ఎక్కడ కావాలని అక్కడికి వెళ్ళొచ్చు. వారి కోసం సాధన చేశారు చాలా మంది కూడా, ఆ పేరుని చెప్పకూడదు, పదవిల కోసం కూడా. వారి చేలా
ఆ పదవి రావాలని వేరే వాళ్ళు వేరే వాళ్ళు చేశారు. చేశారు. చేసిన తర్వాత వీళ్ళకి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు, అయిపోయింది, సీఎం అయిపోయారు ఆటోమేటిక్గా. సో అలాగ వారి కోసం చేశారంటే, అంటే ఇంక వారి కోసం వారు చేస్తే, వేరే వారి కోసం చేస్తేనే అన్నీ వచ్చినాయి, ఇక వారి కోసం వారు చేస్తే ఇంకెంత దూరం వెళ్తారు? ఖచ్చితంగా నిలదొక్కుంటారు. మనము స్థిరస్థాయిగా ప్రజల్లో ఉండిపోతాం. కాబట్టి అలాంటి గుర్తింపు రావాలంటే అమ్మవారి యొక్క స్వరూపంతో ఉన్నటువంటి దీక్ష, ఉపాసన, హోమం, యజ్ఞం, నోము ఇలాంటి ఏదైనా చేస్తూ ఉండాలి. ప్రతినిత్యం చేసుకుంటూ యంత్రాలు కూడా ఉంటాయి. అలానే ఈ సెలబ్రిటీస్ సైతం ఎదగాలి అన్నా నేను చాలామందికి ఇచ్చున్నాను. వాళ్ళందరూ కూడా మంచి స్థాయిలోనే ఉన్నారు. కొత్త కొత్త హీరోయిన్స్ ఇప్పుడు వచ్చిన వాళ్ళలో దాదాపుగా 30% వరకు ఇచ్చున్నాను. నేను యంత్రం ఇచ్చున్నాను, మంత్రం ఇచ్చున్నాను, ఉపాసన చేస్తున్నాను వాళ్ళకి. కాబట్టి ఎవరికైనా సరే సెలబ్రిటీ సైతం కానీ, ఫ్యాషన్ డిజైనర్ సైతం కానీ ఇలా ఎదగాలి, మన ఫేస్ మనకి అట్రాక్ట్గా ఉండి జనాలను గుర్తింపు రావాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాల్సినటువంటి సాధన. ఈ సాధనకు నేటివిటీ రాదు, కానీ ఉపాసన అయితే తీసుకోవాలి. అంటే వారు ఉపదేశం తీసుకోవాలి. ఉపాసన చేయాలంటే ఉపదేశం తీసుకోవాలి. ఆ ఉపదేశం తీసుకోవాలంటే కూడా ఖచ్చితంగా సంప్రదిస్తే వారికి ఉపదేశం అనేది చేస్తాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే కనుక అమ్మవారి స్వరూపం ఎట్లా ఉంటుందంటే కనుక, ఈ అమ్మవారి వచ్చేసి అప్సర రూపం అంటుంది అనమాట. అప్సర రూపం అంటే అప్సర రూపు అంటారు, మనకి భాషలో ఏదంటే అప్సర రూపు అంటారు. ఈ అప్సర రూపుకి ఒక మంత్రం ఉంటుంది. ఈ మంత్రం మనము ఇంట్లోనే చేయొచ్చు, కొండలు సత్తుల మధ్యనే చేయొచ్చు, నీటి పారుదల ఉంటుంది అక్కడైనా చేయొచ్చు, ఇంట్లో కూర్చొని చేయొచ్చు, బాల్కనీ పైన టెర్రస్ మీదైనా చేసుకోవచ్చు. ఇది ఉదయించే సూర్యుడు వస్తున్నప్పుడు మనము దీక్ష ఎలా ఉండాలి అంటే కనుక, మనము ప్రేడ హీలింగ్ చేస్తాం, ప్రాణి హీలింగ్, యోగా చేస్తుంటాం. అలాంటి కానీ సెటరైట్గా కూర్చోవాలి. సెటరైట్గా కూర్చొని చేసేటువంటి ఒక సాధన అనమాట. ఈ సాధన చేస్తుండాలి. ఈ బీజ మంత్రం చిన్నగానే ఉంటుంది. ఈ బీజ మంత్రాన్ని ప్రతిరోజు జపం చేసుకుంటూ ఉండాలి. చేసుకున్నప్పుడు మన గ్లాస్ వాటర్, గ్లాస్ కానీ మనకి ఇది జలవసరి ఉంటుంది కదా, జలవసరి కదా, ఇదేమంటారు అంటే మనకి వెండి, సిల్వర్ గ్లాస్ కానీ వాటర్ తీసుకొని దాంట్లో తేనె వేసుకొని కూర్చోవాలి. కూర్చొని రోజ్ వాటర్ ఉంటుంది, రోజ్ వాటర్ దాంట్లో వేసుకోవాలి. కొంచెం వేసుకొని కూర్చొని మనం ఈ మంత్రం ఉపదేశం అయిపోయిన తర్వాత ప్రతిరోజు కూడా ఎన్ని సార్లు చదవాలి చదువుకొని జపం చేసుకున్న తర్వాత ఆ ఉదయించే సూర్యుడికి చూపించేసి, సూర్యుడు వచ్చిన రాపైన చూపించేసి ఆ వాటర్లో 7 సార్లు ఊదేసి తాగాలి. ఫేస్ వాష్ చేసుకోవచ్చు, తాగాలి. వాటి దగ్గర ఒక యంత్రం ఉంటుంది. ఆ యంత్రం కూడా మనమే ఇస్తాం. భోజపత్రం పైన, రాగి రేకు పైన రాసిస్తాం. స్థిరస్థాయిగా ఉండాలి అంటే ఇంట్లో పెట్టుకుంటాను, నాకు కావాలి అంటే భోజపత్రం మీద రాగి రేకు మీద రాసిస్తాము. నాకు పాకెట్లో, వాలెట్లో, హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలంటే కనుక మనం భోజపత్రం మీద రాసేస్తాం. తాబీజ్లో కూడా ఇస్తాము. అలాంటి యంత్రం మన దగ్గర ఉన్నంత వరకు కూడా మనము దినదిన అభివృద్ధి అవుతాం. ఎవరు ఎన్ని రకాలుగా ప్లాన్ చేసినా, మనం తొక్కాలని చూసినా ఎవరి తరం కాదు. ఇక ఎంతమంది తొక్కాలని చూస్తే అంత పైకి ఎదుగుతాం మనం. అలా ఉంటుంది. ఇటీవల కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యి దాంట్లో ఉన్నటువంటి సెలబ్రిటీస్ కావచ్చు, అన్ఎక్స్పెక్టెడ్గా హిట్ అయినటువంటి సినిమాల్లో ఉన్నటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్కి కానీ, సినిమాలకు కానీ, డైరెక్టర్లు కానీ, మ్యూజిక్ డైరెక్టర్లు కానీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. అవన్నీ కూడా బయటికి చెప్పడానికి అంత బాగోదు. కాబట్టి ఇలా చేస్తే అందం పెరిగి మనకి అందం పెరగడం కాదు, స్థిరస్థాయిగా ఉండి ఎదుటి వాళ్ళకి మనం అట్రాక్ట్ అయిపోతాం. ఓకే, అందం పెరిగితే ఆటోమేటిక్ గా అట్రాక్షన్ వస్తుంది కదా. అందం అనేది ఒకటండి, కాకి పిల్ల కాకి ముద్దు, కోకిల పిల్ల కోకిలకి ముద్దు. అందము అనేది మన మాటల్లో ఉంటుంది, మన చేతుల్లో ఉంటుంది, మన ప్రవర్తనలో ఉంటుంది తప్పితే అందం అనేది ఫేస్ అనేది నాకు తెలియదు. అందం అనేది ఫేస్లో ఉండదు. మనం అట్రాక్ట్ అనేది అది ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్కరికి ఐశ్వర్యం అనేది దొరకదు, ప్రతి ఒక్కరికి కల్పన అనేది దొరకదు అన్నట్టుగానే అందము అనేది ఎట్లా అంటే మన ప్రవర్తన, మన మనసు, మన మైండ్ సెట్, మన ఒక చేసేటువంటి వేషధారణ ఇందులో ఉంటుంది తప్పితే అందము ఫేస్లో అనేది కనపడదండి. అందం అనేది ఫేస్ గురించి కాదు. కొంతమందికి వెంకటేశ్వర స్వామి ఇష్టం, కొంతమంది దుర్గామాత ఇష్టం, కొంతమంది శివుడు ఇష్టం, కొంతమందికి అల్లా ఇష్టం, కొంతమందికి యేసుప్రభు ఇష్టం. ఈ దేవుడు చూస్తే ఆ దేవుడు చూస్తే ఈ దేవుడు మనుషులు కొట్టుకుంటూనే ఉంటుంటారు. కొంతమంది చిరంజీవి గారు ఇష్టం, కొంతమంది బాలకృష్ణ గారు ఇష్టం, కొంతమందికి వెంకటేష్ గారు ఇష్టం, కొంతమందికి నాగార్జున గారు ఇష్టం. వాళ్ళు కొట్టుకుంటూనే ఉంటుంటారు. అందము అంటే అది కాదు. అందము అంటే నేతృత్వము, నాయకత్వము, మనని మంచిగా చూసుకునే గుణము, లక్షణము, రూపము, ఇవన్నీ అందం అనమాట. పగలు చూస్తే పగల కళ్ళలోకి వచ్చేలా ఉండడం కాదు. అందము అనేది చాలా గొప్ప విశిష్టవంతమైనది. అందము అనేది మన లోపల ఉన్నటువంటి శక్తివంతమైనది. అందము అంటే మన మనస్సు, అది మంచిదై ఉంటే అందం. 10 మందికి అన్నం పెట్టండి, దేవుళ్ళో కొలుస్తుంటారు మనల్ని. అదే అందం. అందము అంటే ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేయటం, ఆ అట్రాక్ట్ చేసే తత్వం, అదే అందం. కాబట్టి అది ఎప్పుడు కూడా స్థిరస్థాయిగా ఉండడానికే ఈ యొక్క మనము చెప్పేటువంటి యంత్రము కావచ్చు, మంత్రము కావచ్చు, ఉపాసన దీక్ష కావచ్చు, ఎప్పుడైనా సరే అప్సర రూపం అని ఉంటుంది, అప్సర రూప అని ఉంటుంది, అప్సర రూప్ అని ఉంటుంది. ఈ యొక్క మంత్రాల్ని సెలబ్రిటీ సైతం చేసుకుంటే
సెలబ్రిటీలుగా అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా ఇది చేయడం ద్వారా ఎదుటి వాళ్ళకి వీళ్ళు అట్రాక్ట్ అవుతారు. వీళ్ళు వెళ్ళగానే వాళ్ళ వైబ్రేషన్ ఏర్పడింది. ఓకే. ఎక్కడైనా ఆడిషన్స్ ఇస్తారు, ఆడిషన్స్ ఇవ్వడానికి ఆఫీస్కి వెళ్ళగానే ఈ ఆడిషన్స్కి వచ్చిన వాళ్ళని చూడగానే అక్కడ ఉండేటువంటి డైరెక్టర్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా బాగుంది, ఈ అబ్బాయిని తీసుకోవాలరా మనం, ఇది ఏర్పడిపోద్ది వాళ్ళ మైండ్ మనసులో, ఇది ఏర్పడిపోద్ది అనమాట. ఈ క్యారెక్టర్కి ఈతనే సూటు, ఇది ఏర్పడిపోద్ది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటివి తీసుకోవాలి. అది ఉంగరాలు బంగారాలు పెట్టుకోవచ్చు, వాటికి నెగిటివిటీ వస్తుంది. కానీ మంత్రం అనేది మనం చదువుతాం కదా, నెగిటివిటీ పోతుంది, రాదు, నరదిష్టి నరకోశ కూడా పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది చాలా ఇంపార్టెంట్. తప్పకుండా గురుగారు. మరొకటి ఏంటంటే వీళ్ళకి మనము ఆ మంత్రాన్ని సెంటు రూపంలో కూడా చదివడం జరుగుతూ ఉంది, రోజ్ వాటర్లో కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలానే ఈ సెంటులోను అలానే రోజు వాటర్లో కూడా అరగజాలో కూడా మనము ఈ మంత్రాన్ని చదివేసి ఇవ్వడం ద్వారా వారు దీన్ని అప్లై చేసుకోవడం ద్వారా కూడా వారికి ఇంకా మంచి స్థానం వచ్చేలాంటి అదృష్టం ఉంటుంది. ముఖ్యంగా నరదిష్టి నరఘోష తగ్గుతుంది. కాబట్టి ఎవరైనా కావాలనుకున్న వారు ఖచ్చితంగా సంప్రదించవచ్చు. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. చూసారు కదా, మీరు కూడా సినిమా ఇండస్ట్రీలో నేమ్ ఫేమ్ అలానే గుర్తింపు రావాలి అని అనుకుంటున్నారా? అయితే వెంటనే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అయ్యి గురుగారి ద్వారా మాట్లాడండి. ధన్యవాదాలు.